ఏకాదశి నిర్ణయం 2. నిన్న మనం ఏకాదశి విషయాలు గతంలో ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం. అక్కడ స్మార్త ఏకాదశి, వైష్ణవ ఏకాదశి, మాధవ ఏకాదశి ఈ నిర్ణయాలప్పుడు ఒక చిన్న కరెక్షన్. పాంచరాత్రి ఆగమం ప్రకారంగా 5 ఘడియల ముందు అని చెప్పి అనుకున్నాం. కాదండి, 4 ఘడియల ముందు విద్ధ కనుక ఉంటే అరుణోదయ వ్యాప్తి, దానికి వాళ్ళు తిథి యొక్క మార్పును తీసుకుంటారు సంకల్పాలప్పుడు. అందువలన దాన్ని మనం చిన్న కరెక్షన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. అంటే ఇదే ముహూర్త విజ్ఞానంలో గతంలో 2 సార్లు ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు నేను పొరపాటున 5 ఘడియలు అని చెప్పాను. అది 4 ఘడియలే. సూర్యోదయానికి ముందు 4 ఘడియల వ్యవధికి ముందు ఉన్నటువంటి తిథివార నక్షత్రాల యొక్క తిథి యొక్క మార్పుని పాంచరాత్రాగమం ప్రకారంగా వాళ్ళు తీసుకుని ముందుకు వెళ్తుంటారు. ఇక్కడ ఈ ఏకాదశి నిర్ణయంలోకి వచ్చేసరికి ఫస్ట్ మనం ఇక్కడ జనరల్ వేలో మనం చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. స్మార్త ఏకాదశి నిర్ణయాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. స్మార్తుల యొక్క తిథి నిర్ణయాలని కూడా సూర్యోదయానికి ఉన్నటువంటి తిథినే మనం ప్రాధాన్యం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. గతంలో కూడా మనం ఆ సందర్భాన్ని మనం ఒకసారి పురస్కరించుకుని ఇదే ముహూర్త విజ్ఞానంలో చెప్పుకున్నాం. అక్కడ అప్పుడే మనం వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా అనే దాంట్లో పంచఘడియలు సూర్యోదయానికి ముందు అని చెప్పి అనుకున్నాం. చతుర్ఘడియలు అనేటువంటిది వ్రతనిర్ణయ కల్పవల్లిలో స్పష్టంగా రాసి ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని ఆ విధమైన మార్పును తీసుకుంటూ ముందుకు వెళ్తారని, గతంలో చెప్పిన మార్పుని ఇక్కడ మీరు సరి చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ, ఇక్కడ స్మార్త ఏకాదశి అనేసరికి సూర్యోదయంతో మనకి పంచాంగం ఆధారపడి సూర్యోదయాన్ని ఆధారం చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సూర్యోదయాన్నే బేస్ చేసుకుని మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఈ ఏకాదశి నిర్ణయాన్ని చాలా లెందీ ప్రోగ్రాం. ధర్మసింధుల విషయాలు, నిర్ణయ సింధుల విషయాలు, ఇతర ధర్మశాస్త్ర గ్రంథాల్లో విశేషాలను కూడా మనం అక్కడ స్పష్టీకరణ చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. వాటినన్నింటినీ కూడా మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్తాం. తత్రాదో స్మార్తానాం ఏకాదశి అష్టాదశవిధా తద్భేదాను తేజూపవాసాది నిర్ణయకవచనాన్ని చోదాహరణపూర్వక ఉపాదాయ అంటూ ప్రారంభించి అష్టాదశ భేదా అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేస్తూ వ్రత నిర్ణయ కల్పవల్లి అనేటువంటి గ్రంథాన్ని ఇక్కడ ప్రస్తుతం దాన్ని ఆధారం చేసుకుని స్మార్త ఏకాదశి నిర్ణయాన్ని చెప్పబోతున్నాను. కారణం ఏమిటి అంటే, ఈ యొక్క వ్రత నిర్ణయ కల్పవల్లి అనేటువంటి గ్రంథం గత కొద్ది కాలం కింద వరకు కూడా చక్కగా అందరూ కూడా పంచాంగకర్తలు అనుకునే పండితులందరూ కూడా వాళ్ళు రాసుకున్నారు. వ్రత నిర్ణయ కల్పవల్లి, పంచాంగ పీఠిక పరిలేఖన ప్రకరణం, ఇవన్నీ కూడా ప్రస్తుతం మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళ ద్వారా అందరికీ అందుబాటులో వచ్చినాయి. ఎట్లాగంటే మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు వీటినన్నింటినీ కూడా ప్రింటింగ్ చేయించారు. నేను కూడా ఫీల్డ్లోకి వచ్చాక 88 దగ్గర నుంచి 90 వరకు కూడా కుదిరినప్పుడల్లా దాన్ని నోట్స్లో రాసుకున్నాను మొత్తం అంతా కూడా, ఈ 2 గ్రంథాలని. అంత గొప్పదైనటువంటి గ్రంథం, పిడబర్తి వారి యొక్క వంశస్థులు చేయించినటువంటి గొప్ప గ్రంథం ఇది. అందువల్ల దీన్ని మనం ఒకసారి ఫస్ట్ దీంట్లో ఉన్న విశేషాలు తెలుసుకుని ముందుకు వెళ్దాం. ఇక్కడ ఉన్న విశేషాలు చెప్తాను. చివరిగా అసలు బ్రీఫ్గా మేము నిర్ణయాలు చేసి ఇప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే, ఇవాళ సూర్యోదయం నుంచి ప్రారంభమై ఒక 59 ఘడియలు ఉన్నా, 1 ఘడియే ఉన్నా, అర ఘడియే ఉన్నా, ఇవాళ ఏష్య తిథి కనుక రాకుండా ఉంటే ఏకాదశి నాడు సూర్యోదయం ప్రారంభం దగ్గర నుంచి ఒక 2 విఘడియలు ఉంది, అంటే 1 నిమిషం పాటు ఉంది, 1 విఘడియే ఉంది. అక్కడి నుంచి ప్రారంభం చేసి 59 ఘడియల 59 విఘడియల వరకు ఉండి, ఇంకా ఈ రోజున వేరే తిథి ఏష్యంగా రాలేదన్నప్పుడు దాన్ని సహజంగా ఉపవాస ఏకాదశిగా, స్మార్త ఏకాదశిగా డిసైడ్ చేస్తూ ఉంటాం. సూక్ష్మ పద్ధతి ఇది. ఇవాళ దశమి ఉంది, రేపు ఏకాదశి సూర్యోదయత కొంచెం ఉంది, ద్వాదశి ఏష్యంగా వచ్చింది. అప్పుడు ముందు రోజు దశమి నాడు ఉపవాసం చేయడం స్మార్తుల విషయంలో, ఆ ఏకాదశి నాడు ద్వాదశి ఏష్యంగా వచ్చింది కదండి, ఆ ద్వాదశి నాడే మరి భోజనం చేయడం, ద్వాదశి వారణ చాలా విశేషంగా పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది స్మార్త సాంప్రదాయంలో. ఇక ఒకవేళ ఇవాళ పూర్తిగా 60 ఘడియలు ఉంది ఏకాదశి, రేపు మిగులు ఉంది ఏకాదశి, ఇంకా ఎల్లుండి పొద్దున కూడా ద్వాదశి ఉంది అన్నప్పుడు ఇవాళ 60 ఘడియలు పూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మనం తీసుకోకుండా మరుసటి రోజున ఉన్నటువంటి సూర్యోదయం దగ్గర నుంచి కొంచెం 1 ఘడియో, 2 ఘడియలో, 3 ఘడియలో, ఒక అర ఘడియో, పావు ఘడియో వ్యాప్తిగా ఉన్నటువంటి మరుసటి రోజు ఏకాదశిని ఉపవాస ఏకాదశిగా తీసుకుని ఆ మరునాటి ద్వాదశి పారణగా తీసుకుంటూ ఉంటారు. ఇది సూక్ష్మంగా అయిపోయింది ఇంక ఏకాదశి నాడు. అయితే ఈయన 18 రకాలుగా దీన్ని మొత్తాన్ని కూడా విడదీసి మొత్తం చాలా చక్కగా విశ్లేషణ చేసుకుంటూ దీన్ని మనకి అందించారు. దీన్ని మనం గౌరవించాలి, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రంథస్థమైన విషయాలని పూర్తిగా తెలుసుకోకుండా ఏముందిలో ఇందులో అన్నది చాలా తప్పు అవుతుంటుంది. అందులో మరి అన్ని విషయాలని కూడా మనం తెలుసుకుని వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ తత్ర ఆద్య
శుద్ధాధిక ద్వాదశ్యధిక అంటే ఇక్కడ 2 విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఏకాదశి 60 ఘడియలు ఉందయా, ఒక్కోసారి 60 ఘడియలు ఉన్న తర్వాత మరి మనకి ద్వాదశ్యధిక అన్నాడు. ద్వాదశి ఒకవేళ ఎక్కువగా ఉంది అనేసరికి ఒక ఆదివారం తీసుకున్నాం ఉదాహరణకి. ఏకాదశి ఆదివారం 60 ఘడియలు ఉందయా, తర్వాత మర్నాడు ఏకాదశి సోమవారం నాడు 1 ఘడియ ఉంది, ఆ తర్వాత ద్వాదశి ప్రవేశించింది, మంగళవారం నాడు ఉదయం వరకు కూడా ద్వాదశి ఉంది. ఇట్లాంటి సందర్భంలో ఇందాక మీకు చెప్పిన సూక్ష్మ పద్ధతిలో ఇవాళ ఏకాదశి పూర్తిగా ఉంది, మరుసటి రోజు ఏకాదశి ఒక విఘడియో 1 ఘడియో 2 ఘడియలో ఉంది. ఆ మరుసటి రోజు ద్వాదశి ఉన్నప్పుడు మరుసటి రోజే రెండో రోజున మనం ఉపవాసం చేయడం, 3వ రోజు పారణ చేయడం అని చెప్పాం కదా. శుద్ధాధిక ద్వాదశ్యధిక అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ 60 ఘడియలు పూర్తిగా ఉండి ఏకాదశి మరుసటి రోజున అంటే ఒక ఆదివారం నాడు ఉదాహరణ చేసుకుంటే ఆదివారం నాడు 60 ఘడియలు ఏకాదశి ఉండి, సోమవారం నాడు ఉదయానికి కొంత ఏకాదశి ఉండి, మరలా మంగళవారం నాడికి ఉదయానికి ద్వాదశి కనుక ఉంది అంటే కనుక సోమవారం నాడు అందరికీ కూడా మరి మతత్రయ ఏకాదశి కింద తీసుకుని చేసుకోవాల్సిందే అని చెప్పేసి దాని విషయమై నారదులు వారు సంపూర్ణ ఏకాదశి యత్ర ప్రభాతే పునరేవసా సర్వైరేవోత్తరాకార్య పరతో ద్వాదశి యది అని చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా స్మృతి యంత్రంలో కూడా సంపూర్ణ ఏకాదశి యత్ర ప్రభాతే పునరేవసా వైష్ణవి చ త్రయోదశ్యాం ఘటీకైవ కాపి దృశ్యతే గృహస్థోపి పరాంకుర్యాత్ పూర్వం నోపసేదోత్తర అని చెప్పుకుంటూ వచ్చారు. ఇట్లాగా మనకి ఈ యొక్క ఏకాదశి విషయంలో ఆదివారం నాడు 60 ఘడియలు ఉండి, సోమవారం నాటికి 1 ఘడియ వ్యాప్తి ఉండి, మంగళవారం నాడు 2 ఘడియల వ్యాప్తిగా ద్వాదశి ఉన్నప్పుడు ఇక్కడ సోమవారం నాడు అందరూ కూడా ఉపవాసం చేసుకోవడం అనేది చెప్పుకుంటూ వచ్చాడు. రెండో మాట ద్వితీయ శుద్ధాధిక ద్వాదశి సమాయథ. ఆదివారం నాడు 60 ఘడియలు ఏకాదశి ఉండి, సోమవారం నాడు ఏదో ఒక 16 ఘడియల వరకు ఏకాదశి ఉండి, అంటే ఇవాళ ఆదివారం నాడు పూర్తిగా ఉంది, సోమవారం నాడు కూడా కొంచెం మిగులు ఏకాదశి ఉంది. ఆ రోజున ఈ యొక్క ద్వాదశి కనుక ఏష్యంగా వచ్చింది, ద్వాదశి ఏష్యంగా వస్తే అప్పుడు మనం ఏం చేయాలి? ఆదివారం నాడేమో 60 ఘడియలు పూర్తిగా ఉంది ఏకాదశి, సోమవారం నాడు మిగులు వచ్చింది. గణితాల యొక్క ప్రభావంతో మరుసటి రోజున అంటే ఇప్పుడు తిథి వృద్ధి తిథి క్షయాలు చూసేటప్పుడు పూర్వపద్ధతి పంచాంగాల్లో వివరాలు ఎట్లా ఉంటాయంటే ఒక్కో ఘడియ తగ్గుతూ మెల్లగా వస్తుంటుంది. ఇవాళ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, 1 ఘడియ తగ్గుతుంది, రేపు 2 ఘడియలు తగ్గుతాయి. 1 గడికి 2 ఘడియలకి ఎంత తేడా? 1 ఘడియ అనమాట. ఆ మూడోసారి 3 ఘడియలు తగ్గుతాయి, అంటే 2 ఘడియలకి 3 ఘడియలకి 1 ఘడియ తగ్గుతుంది. ఆ 4వ రోజున 4 ఘడియలు తగ్గుతుంది, 3వ ఘడియకి 4వ ఘడియకి 1 ఘడియ తేడా. అలాగా బాణ వృద్ధి రసక్షయం అంటారు. 6 ఘడియలు తగ్గేంత వరకు వెళ్తూ ఉంటుంది క్రమంగా, మళ్ళీ 5 ఘడియలు పెరిగేంత వరకు వెళ్తూ ఉంటుంది క్రమంగా. ఇలాగా వృద్ధి క్షయాలని మనకి పంచాంగాల్లో నిర్ణయం చేసుకొస్తూ ఉంటారు. ఒక్కొక్క ఘడియ ఒకేసారి ఇవాళ 1 ఘడియ పెరిగి రేపు 3 ఘడియలు పెరగదు తిథి. ఇవాళ 1 ఘడియ తగ్గి అంటే మరి ఇవాళ 60 ఘడియలు తిథి ఉంది, రేపు 59 అవుతుంది, ఎల్లుండి 58 ఘడియలు అవుతుంది ఆ యొక్క తిథి ప్రమాణం. అవతల నుండి 57 ఘడియలు అవుతుంది సుమారుగా, అంటే ఘడియల మీద విఘడియలు ఉంటాయి కాస్త అటు ఇటుగా, అలా క్రమంగా తగ్గుతూ వెళ్తుంది. అలాగే వృద్ధిలో కూడా క్రమంగా పెరుగుతుంది. 60 ఘడియలు, 61 ఘడియలు, 62 ఘడియలు, 63 ఘడియలు, అట్లాగా వృద్ధిలోనూ క్రమంగా పెరుగుతుంది, క్షయంలోనూ క్రమంగా తగ్గుతుంది. అలా వస్తుంది పంచాంగంలో, ఈ యొక్క పూర్వపద్ధతి పంచాంగంలో గణిత విధానాల్లో. ఒకేసారి ఇవాళ 60 ఘడియలు ఉంటే రేపొద్దున 56 ఘడియలు దిగిపోవడం అలా ఉండదు. అర్థమైందా? ఇది గమనించుకోవాలి. ఇవాళ 56 ఘడియలు తిథి ప్రమాణం, తిథి యొక్క ఆరంభం దగ్గర నుంచి తిథి యొక్క అంత్యం వరకు ఎన్ని ఘడియలు ఉంది అంటే 56 ఘడియలు. అలా అన్నప్పుడు ముందు రోజు ఖచ్చితంగా 57 ఉంటుంది, క్షయంలో అయితే కనుక ఆ మరుసటి రోజు అయితే కనుక 55 ఘడియలు ఉంటుంది, ఇంతే. అంతేగాని ఒక్కసారిగా షేర్ మార్కెట్ పెరిగినట్టు షేర్ మార్కెట్ తగ్గినట్టు ఉండదు, అది గమనించుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో ఇవాళ 60 ఘడియలు పూర్తిగా ఏకాదశి ఉండి, రేపటి రోజున క్షయంలో ఉన్నప్పుడు 1 ఘడియ తగ్గేటువంటి ఆ ద్వాదశి ఉందే, సూర్యోదయం తర్వాత ఒక 16 ఘడియలో 15 ఘడియలో 14 ఘడియలో ఏకాదశి ఉండి ఒక 59 ఘడియల మీద కనుక ద్వాదశి వస్తే స్మార్త ఏకాదశి విషయంలో మరి ఆ ఆదివారం నాడు, అంటే ఇక్కడ ఆదివారం అన్నాం, అది సోమవారం వచ్చు, మంగళవారం వచ్చు, బుధవారం వచ్చు, మీ పంచాంగాల్లో ఆయా సంవత్సరాల్లో ఆయా మాసాల్లో. ఉదాహరణకి ఆదివారంతో మనం పోలిక చేస్తున్నాం ఇక్కడ. అప్పుడు ముందు రోజు అయినటువంటి ఆ పూర్తిగా 60 ఘడియలు వ్యాప్తి ఉన్న రోజున ఏకాదశి ఉపవాసం స్మార్తులు చేసి ఆ ఏకాదశి సూర్యోదయానికి ఉండి ఆ రోజున ద్వాదశి ఏష్యంగా వస్తుంది కాబట్టి ఆ రోజున ఉపవాసం చేయడం అనేది మనకు చెప్పుకుంటారు. ఏకాదశ్యధిక యత్ర ద్వాదశీ స్యాతు సమాయది పూర్వోపోష్య గృహస్థైస్తు యతిభిర్ స్తోత్రాతిథి. ఇది మీరందరూ కూడా బాగా
తెలుసుకుని దీని మీద సంభాషణ చేయడం అనేది చాలా అవసరం కాబట్టి. తర్వాత 3వ పాయింట్, శుద్ధాధిక ద్వాదశిహీనా యథా. ఒకవేళ ఏకాదశి 60 ఘడియలు ఉందయా, ఆ మొన్ననాడు ఏకాదశి ఏదో ఒక 3 విఘడియలు ఉంది, ఆ రోజున ఏష్యం అంటే ద్వాదశి ఏష్యంగా వచ్చింది. ఏం చేయాలి అంటే ఆ 60 ఘడియలు ఉన్నటువంటి రోజున ఏకాదశి ఉపవాసం గృహస్థులు చేయాలి. తర్వాత సోమవారం నాడు 3 విఘడియలు ఉండి ఆ రోజున మరి ద్వాదశి ఏష్యంగా వచ్చింది కాబట్టి ఆ సూర్యోదయం దగ్గర నుంచి మిగిలినటువంటి రోజున యతీశ్వరులు ఉపవాసం చేయాలయా అని చెప్పుకుంటూ వచ్చారు. ఎత్ర శుద్ధాధిక పూర్వాన్యూనా స్యాత్ ద్వాదశి యది పూర్వోపోష్య గృహస్థై స్యాద్యతిభి స్తోత్రాతిథి అని విష్ణు రహస్యంలో ఈ గ్రంథం చెప్పుకుంటాడు. అలాగే వ్యాఘ్రపాదులు కూడా ప్రథమేహని సంపూర్ణాయ స్యాక్ ఏకాదశి యది ద్వాదశ్యంచ యదా తావద్దృశ్యతే పునరేవస త్రయోదశ్యాంగ్యన్మాత్ర ద్వాదశీ నలభేది యది పూర్వాకార్యా గృహస్థేతు యదిభిశ్చోత్రా సదా అని చెప్పేసి ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఇట్లాగా 60 ఘడియలు తిథి ఉండి ఒక విఘడియలు, ఒక విఘడియో 2 విఘడియలో 3 విఘడియలో, మీకు ఘడియ విఘడియ అంటే అర్థం ఉందా? 24 నిమిషాలు ఒక ఘడియ, అలాగే ఒక నిమిషానికి 2.5 విఘడియలు ఉంటాయి. అలాంటి విఘడియలు కూడా సూర్యోదయం తర్వాత ఒక్క విఘడియ ఏకాదశి ఉన్నప్పటికీ ఆ రోజున ద్వాదశి ఏష్యంగా వచ్చిన కారణంగా గృహస్థులు ముందు రోజు, ఇక్కడ యతీశ్వరులు మరుసటి రోజు చేయడం అనేది మనకి చెప్పుకుంటూ వచ్చాడు. ఏమండి, ఇందాక శుద్ధాధిక ద్వాదశిహీన అని చెప్పుకున్నాం, 2వ పాయింట్ శుద్ధాధిక ద్వాదశి సమ అని చెప్పుకున్నాం. ఈ రెండింటికి కూడా ఏమిటి భేదం ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే, ఇందాక దాంట్లో 2వ పాయింట్లో ఏకాదశి పూర్తిగా ఉండి ద్వాదశి కొంచెం మిగులుండి ఆ మిగిలిన 60 ఘడియల్లో వ్యాప్తి మొత్తం అంతా కూడా ద్వాదశి ఉన్న రోజున అనే పాయింట్. ఇక్కడేమో ద్వాదశికి కూడా ఉండగా ఇంకా కాస్త మిగిలి ఉంది, త్రయోదశి కూడా ఆ రోజు చేరుతుంది అన్నమాట. ఒకే రోజు 3 తిథులు వచ్చినట్లు లెక్క, అటువంటి సందర్భం అన్నమాట. 4వ పాయింట్ శుద్ధ సమ ద్వాదశ్యధిక యథా. ఏకాదశి 60 ఘడియలు ఉందండి. తర్వాత సోమవారం నాడు ఏకాదశి ఆదివారం 60 ఘడియలు ఉంది. సోమవారం నాడు ద్వాదశి కూడా 60 ఘడియలు ఉంది. మరి తర్వాత మంగళవారం నాడు ద్వాదశి కొంచెం మిగులు 3 ఘడియల 2 ఘడియలో ఎంతో వచ్చింది. ఇట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆ 60 ఘడియలు పూర్తిగా ఉన్న రోజున గృహస్థులు ఉపవాసం చేయాలి. ఆ ద్వాదశి 60 ఘడియలు ఉంది సరే, ఆ రోజున యతీశ్వరులు ఉపవాసం చేసి ద్వాదశి మిగులు రోజున వాళ్ళు మరి ఈ యొక్క పారణ చేస్తారు. ఆదివారం ఉదాహరణ తీసుకుందాం. ఆదివారం నాడు 60 ఘడియలు ఏకాదశి ఉంది, సోమవారం నాడు ద్వాదశి 60 ఘడియలు ఉంది, మంగళవారం నాడు ద్వాదశి మిగిలింది. అటువంటి సందర్భం వచ్చినప్పుడు వీళ్ళు ఆదివారం నాడేమో గృహస్థులు, సోమవారం నాడేమో యతీశ్వరులు ఇద్దరు కూడా ఉపవాసం చేయాల్సిన ఏకాదశి సమా ఇతర ద్వాదశి బహుళ ఇది తత్ర పూర్వ గృహస్థైస్ ఉపోష్య ఇది భిఃపరా అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇది విషయంలో భవిష్యత్తు పురాణం కూడా సమర్థించిందయ్యా. ఏకాదశి సమా ఇతర ద్వాదశి బహుళ ఇది తత్ర సర్వైరూపోరోష్యాత్ స్యాత్ ప్రథమై ద్విజాతిభి అని చెప్పుకుంటూ వచ్చాడు. 4వ పాయింట్ శుద్ధా సమా ద్వాదశి సమా యథా. దశమి 59 ఘడియలు విఘడియలు ఉంది, 30 విఘడియలు అంటే ఒక 30 విఘడియలు అక్కడ ఏకాదశి స్పర్శ అయింది. తర్వాత ఆదివారం నాడు ఏకాదశి మొత్తం 60 ఘడియలు ఉంది. తర్వాత ద్వాదశి సోమవారం 60 ఘడియలు పూర్తిగా ఉంది. త్రయోదశి నాడు తర్వాత మంగళవారం నాడు త్రయోదశి అయిపోయింది. ఇక్కడ ఏ విధంగా చేయాలి అనేటువంటి అంశానికి వచ్చేసరికి అందరూ కూడా ఆ ఆదివారం నాడే ఉపవాసం చేయాలి. సోమవారం నాడు మరి అందరూ కూడా ఈ యొక్క దీక్ష పూర్తి చేసుకోవాలి, లేదంటే ద్వాదశి పారాయణ దీక్ష పూర్తి చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని ద్వాదశీతు ఇదా కించన్ న్యూనాచైకాదశీ సమాతయోరుపోష్య పూర్వైవ సర్వైర్మనుజంగ వరుజపుంగవైహి అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ ఏకాదశి ద్వాదశి ద్వే తిథి సమతాన్యది భజేతాంతత్ర పూర్వైవ విపోష్యో విప్రసత్తమై అనేటువంటి అంశం ప్రస్తావన చేసుకొచ్చారు నారద సంహితలో నుంచి. ఇక్కడ ద్వాదశి ఒకవేళ దశమి ఒకవేళ 59 విఘడియలు 30 విఘడియలు ఉంది, ఏది శనివారం నాడు అనుకుందాం ఉదాహరణకి. ఆదివారం నాడు ఏకాదశి పూర్తిగా 60 ఘడియలు ఉంది, కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఒక ఘడియ విఘడియ ఏవి మిగల. సోమవారం నాడు 59 ఘడియల 40 ఘడియలు ఉంది, క్షయంలో అనమాట, తిథులు క్షయంలో ఉన్నాయి. అంటే ముందు రోజున ఏకాదశి 60 ఘడియలు 30 ఘడియలు ఉన్నట్లు లెక్క. ఎందుకంటే శనివారం నాడు 59 ఘడియల 30 ఘడియలు దశమి ఉంది అంటే అక్కడ 30 ఘడియలు మిగిలింది. ఆదివారం నాడు 60 ఘడియలు పూర్తిగా ఉంది. సోమవారం నాడు
అక్కడ మళ్ళీ తిథి క్షయంలోకి వచ్చి సుమారుగా 59 ఘడియల 10, 20, 30, 40 ఘడియల్లో పడింది అక్కడ. ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఎట్లాగా అనేసరికి ఈ 6వ అంశానికి వచ్చేసరికి ఆయన ఏకాదశి సమానంగా ద్వాదశి కొద్దిగా తగ్గింది కాబట్టి పూర్వదినం అందే అందరూ కూడా ఉపవాసం చేయాలయ్యా అని చెప్పి ఉంచాడు. అంటే పూర్వదినం అనేసరికి ఎక్కడ ఆదివారం నాడు అలాగా ముందందరూ కూడా ఉపవాసం చేసి ద్వాదశి నాడు మరి పారణ కార్యం చేసుకోవాలి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. అది ఎప్పుడు అంటే ద్వాదశీతిదా కించన్ న్యూనా చైకాదశీ సుమ తయోరు పోష్యో పూర్వైవ సర్వైర్ మనుజ పుంగవైహి అనేటువంటి పాయింట్ చెప్పుకుంటూ వచ్చి ఇంకా 7వ పాయింట్ చెప్పాడు. ఏమని చెప్పాడంటే శుద్ధాహీన ద్వాదశిదిగా సమా అన్నాడు. ఒకవేళ ఏకాదశి ఆదివారం నాడు 59 ఘడియలు ఉంది, ద్వాదశి నాడు 60 ఘడియలు ద్వాదశి ఉండి ఆ ద్వాదశి మళ్ళా మంగళవారం నాడు 3 ఘడియలు 2 ఘడియలు పెరిగింది ఇక్కడ. అంటే ఇవాళేమో 59 ఘడియలు ఏకాదశి ఆదివారం, సోమవారం నాడు 60 ఘడియలు ఉండి మంగళవారం నాడు మరి 3 ఘడియల వరకు కూడా ఇది ఉంటే ఏకాదశిదాహీన ద్వాదశి బహుళ ఇది ఉపోష్య తత్ర పూర్వైవ సర్వైరే వద్విజాదిభి. ఇది తిథుల యొక్క వృద్ధిలో ఉందన్నమాట. అంటే ఇక్కడ ముందు రోజు కంటే మరుసటి రోజు 63 ఘడియల 64 ఘడియల దాకా మనకి ద్వాదశి ఉన్నట్టుగా చూపిస్తున్నాడు ఇక్కడ. అంటే ముందు ఏకాదశి 62 ఘడియలు ఉన్నట్టు, కానీ ఆ ముందు 3 ఘడియలు అయిపోయి ఆదివారం నాడు 59 ఘడియలు ఉంది వ్యాప్తి. ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఎట్లాగయ్యా అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేస్తూ ఆయన ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఏకాదశి కొద్దిగా తగ్గి ద్వాదశి వృద్ధిగా ఉంది కాబట్టి అందరూ పూర్వంలోనే ఉదయ ఉపవాసం చెప్పేసి చేసేయాలని కూర్మ పురాణం చెప్తోంది. కాబట్టి ఇక్కడ ఏకాదశి ఆదివారం 59 ఘడియలు ఖచ్చితంగా ఉంది కాబట్టి ఆ రోజున స్మార్త ఏకాదశిగా గుర్తించి ఇక్కడ సర్వులు ఉన్నారంటే మతత్రయంగా తీసుకోకూడదు. ఇక్కడ యతీశ్వరులు స్మార్తులు అందరూ కూడా ఆదివారం నాడు ఉపవాసం చేయాలి, సోమవారం నాడు పారణ చేయాలి అనేటువంటి అంశాన్ని ఇందాక ఒక సందర్భంలో చెప్పాడు. వెనకాల ద్వాదశి ఇట్లాగా 60 ఘడియలు ఉండి మర్నాడు కూడా కొంచెం మిగిలి ఉంటే ఏకాదశి నాడు గృహస్థులు చేస్తారు, ముందు రోజు 60 ఘడియల రోజున యతీశ్వరులు చేస్తారు, మరుసటి రోజున మన యతీశ్వరులు ద్వాదశి పారణ చేస్తారని చెప్పాడు. ఇక్కడ మాత్రం మళ్ళీ తేడా అనమాట. అంటే అక్కడ 3వ కాన్సెప్ట్లో అని చెప్పాడు 60 ఘడియలు ఏకాదశి ఉంది, ఏకాదశి సోమవారం నాడు 3 ఘడియలు ఉంది, ఏకాదశి 60 ఘడియలు ఉండి మర్నాడు సోమవారం కూడా ఏకాదశి కొంత ఉండి అప్పుడు కనుక ద్వాదశి కనుక 60 ఘడియలకి కట్టేవేలాగా కనుక వస్తే అప్పుడు శుద్ధాధిక ద్వాదశి సమా దగ్గర ఇక్కడ యతీశ్వరులు మరుసటి రోజు గృహస్థులు ముందు రోజు చెప్పాడు. భేదం గమనించాలి ఇక్కడ మీరు. ఇక్కడే ఉంటున్నాడు ఏకాదశి 59 ఘడియలు 60 ఘడియలు ద్వాదశి, ఆ మర్నాడు కూడా ద్వాదశి ఉంది కాబట్టి అందరూ కూడా మరి ఆదివారం నాడు అయినటువంటి ఏకాదశి నాడే అందరూ ఉపవాసాలు చేసి ద్వాదశి నాడు మొత్తం అందరూ కూడా పారణ చేయాల్సిందే అనే విషయం చెప్పాడు. ఇది బాగా ఈ 2 పాయింట్లు 2వ పాయింట్కి ఇక్కడ 7వ పాయింట్కి మనం పాయింట్లు గుర్తుపెట్టుకోమాట. 8వ పాయింట్ ఇప్పుడు శుద్ధాహీన ద్వాదశి సమా. ఇక్కడ ఈ శుద్ధాహీన ద్వాదశి సమా అనే సందర్భానికి వచ్చేసరికి చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే 59 ఘడియల 30 ఘడియలు ఆదివారం నాడు ఏకాదశి ఉంది, ద్వాదశి నాడు పూర్తిగా 60 ఘడియలు ఉంది, త్రయోదశి నాడు 59, 50 త్రయోదశి ఉంది. అంటే ద్వాదశి కేక్ కోసినట్టుగా 60 ఘడియలతో పూర్తయిపోయింది. ఇప్పుడు ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఎట్లాగా అంటే ఇప్పుడు కూడా ముందే ఏకాదశి నాడే అందరూ కూడా ఉపవాసాలు ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇందాక 2వ పాయింట్ ఏంటి, ఇవాళ ఏకాదశి ఉండి మర్నాడు పొద్దున సూర్యోదయం తర్వాత స్పర్శ తగిలింది కాబట్టి ఆ రోజున ద్వాదశి ఏష్యంగా వచ్చింది కాబట్టి యతీశ్వరులు మర్నాడు ఆ స్పర్శ తగిలినటువంటి మర్నాడు 2వ పాయింట్లో, మిగతాది ముందు వాళ్ళు. ఇక్కడ 59 ఘడియల 30 ఘడియలు ఏకాదశి ఉండి మర్నాడు ద్వాదశి కరెక్ట్గా కేక్ కోసినట్టుగా 60 ఘడియలకి సూర్యోదయం ఉంటే ఆ మరుసటి రోజు మనకి ద్వాదశి పారణ అందరికీ, ముందు రోజు ఏకాదశి నాడు అందరికీ కూడా ఏకాదశి ఉపవాసమైనటువంటి అంశాన్ని చెప్పాడు. తర్వాత 9వ భాగం శుద్ధాహీన ద్వాదశిహీన, ఈ 2 కూడా తగ్గినాయి. అంటే తిథుల యొక్క క్షయంలో విషయం అనమాట. ఇక్కడ ఏకాదశి ఆదివారం 59 ఘడియల 50 ఘడియలు ఉండి ద్వాదశి మర్నాడు 59 ఘడియలే ఉందనుకుందాం. ఇప్పుడు త్రయోదశి నాడు 58 ఘడియలు మంగళవారం నాడు ఉంది. ఇక్కడ అసలు ఏమీ ఇబ్బంది లేదు. ఈ స్మార్త సాంప్రదాయంలో స్మార్త ఏకాదశి రాసే విషయంలో ఈ ఏకాదశి ఆదివారం నాడు అందరికీ కూడా మనం ఉపవాసమే ఆదివారం నాడు, అలాగే సోమవారం నాడు అందరికీ కూడా పారణ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ ఏకాదశి నిర్ణయంలో ఒక మంచిదైనటువంటి స్మార్త ఏకాదశి నిర్ణయం చెప్పాడు. ఇంకా మనకి వైష్ణవ ఏకాదశి, మాధవ ఏకాదశి నిర్ణయాలు కూడా తెలుసుకోవాలి. ఈ ఏకాదశి నిర్ణయాలను కూడా చేయాల్సిన బాధ్యత మన సిద్ధాంతులదే. ఎవరైతే జ్యోతిషం మీద బతుకుదాం అనుకుంటున్నారో వాళ్ళు మాకు సంబంధం లేదంటే కుదరదు. కారణం ఏంటంటే మనకి భారతీయ సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతం మీద ఈ యొక్క ఉపవాసాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. అటువంటి గొప్పదైనటువంటి ఆ ఏకాదశి వ్రతాన్ని మనం కనుక
నిర్ణయం ఒకవేళ పంచాంగంలో కరెక్ట్గా ఉందా, ఒకవేళ కన్ఫ్యూజన్గా ఉందా, అనుమానం వచ్చిందా అనేటువంటి విషయాలు వచ్చినప్పుడు వాటిని కనుక మనం సరిగ్గా నిర్ణయం చేసి చెప్పకపోతే అది దోషభూయిష్టాన్ని చూపిస్తూ ఉంటుంది. అందువలన అందరూ కూడా తెలుసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి చెప్తూ స్వస్తి.